ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. బాగున్నారు కదా? మరొకసారి మరి ఈ చివరి ముగింపు పాఠం వినడానికి దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ పాదములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా ఈ దినమంతట్లో కూడా మీరు చేసిన సాయం కొరకై మీకు ఎంతో ఈ ముగింపు ఈ పాఠం మా తండ్రి మిషనరీ జీవితాన్ని గురించి ధ్యానించడానికి మీరే మాకు సాయం దయచేయండి. తద్వారా మరి ప్రభా బిడ్డలకు వినే ప్రభా ప్రతి ఒక్కరికి మరి ప్రభా ఈ మాటలు ఆశీర్వాదకరంగా చేయమని మహిమగంతా మీకే ఆరోపిస్తూ యేసు ప్రభా దయగలిగిన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొదటి శతాబ్దములు అంటే ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు యొక్క శిష్యులతో మన దేశానికి మరి సువార్థికుడిగా ఆయన మొదటి శతాబ్దంలో వచ్చినాడు. తర్వాత చాలామంది క్రైస్తవ మిషనరీస్ ఈ లోకంలో ప్రత్యేకించి మన దేశానికి రావడం జరిగింది. అయితే 17వ శతాబ్దంలో 1703లో మరి మన దేశానికి మొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ వచ్చినారు. ఆయన పేరు బర్తలమస్ జిజెన్బాల్గ్ అనే గొప్ప మిషనరీ. ఈయన మన దేశానికి మొదటి ప్రొటెస్టెంట్ మిషనరీగా మరి మన దేశానికి రావడము జరిగింది. ఈ భక్తుల యొక్క జీవితాన్ని గురించి మరి మనం కొన్ని మాటలు మరి ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన యొక్క మరి జన్మస్థలం వచ్చేసి కుర్సిన్టజ్ అనే స్థలం జర్మనీ దేశంలో ఉంది. మరి ఆయన జూన్ 24వ తేదీన 1683వ సంవత్సరంలో జన్మించాడు. ఆయనకు మంచి భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు. తల్లి పేరు వచ్చేసి క్యాథరిన్. ఆమె చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె బైబిల్ పదే పదే మరి బైబిల్ అంత బాగా చదివింది. తర్వాత ప్రతి పేజీలో తన కన్నీటితో తడిపినటువంటి భక్తురాలు కనుక ఆ తల్లి యొక్క ప్రభావం ఆ కుమారుని మీద మరి పడినట్టుగా ఈ మిషనరీ జీవితంలో తను సాక్ష్యం చెప్పినవాడుగా ఉన్నాడు. తర్వాత ట్రూ క్రిస్టియానిటీ, నిజమైనటువంటి క్రైస్తవత్వం అనేది ఆ పుస్తకం, ఓ దైవజనుడు రాసినటువంటి ఆ పుస్తకం, జాన్ ఎడ్మండ్ అనే రాసినటువంటి ఆ పుస్తకం కూడా ఆ తల్లి జీవితంలో చాలా ప్రభావం కలుగచేసింది. అలాగనే మరి ఈ దైవజనుడి యొక్క జీవితంలో కూడా అది బాగా పనిచేసినట్టుగా మనం చూడవచ్చు. ఆయన పేరు కొద్దిగా మనకు కష్టంగా ఉంది, కానీ మొదట బర్తలోమేస్ అనేది బాగా మన పరిచయమైనటువంటి మాట. జిజెన్బాల్గ్ అనేది ఆయన పేరు. తర్వాత వాళ్ళ తల్లి యొక్క ప్రభావం ఎక్కువగా తన భక్తి జీవితం మీద ఆధారపడింది. తన తండ్రికి కూడా ఎంత మంచి ఆత్మీయుడు అంటే, తాను బ్రతికున్నప్పుడే ఒకరోజు చనిపోయిన తర్వాత ఆ పెట్టెలో నన్ను తీసుకువెళ్ళి పాతి పెడతానని ఆ కాఫిన్ అంటే శవపేటిక, తన శవపేటికను తను బతికున్నప్పుడే తయారు చేస్తున్నాడు. చూడండి, మనమైతే శవపేటికను చూస్తే ఒక విధమైనటువంటి భయం, మరణం అంటేనే భయం. కానీ ఆయన ఏం చేశాడంటే ప్రతిరోజు దాన్ని చూసేవాడంట. అంటే నేను దానిలో పోయిన తర్వాత పరలోకానికి నా తండ్రి ఇంటికి వెళ్తాను. కనుక ఇరువురు తల్లిదండ్రులు కూడా మంచి భక్తిలో తమ కలిగినటువంటి పిల్లలను పెంచినారు. కనుక అలాంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఈయన మరి
జిజన్బర్గ్ బల్క్. ఆయన మరి ఆ విధంగా పెరుగుతూ వచ్చినాడు. వాళ్ళ తల్లి మరి మరణపడకలో ఉన్నప్పుడు పిల్లలంతా వచ్చి చుట్టూ నిలబడినారు. నిలబడితే తల్లి చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, బిడ్డలారా, మీ కొరకై నేను చాలా విలువైన ఆస్తిని సమకూర్చినాను. మరి మీరు దయచేసి ఆ ఆస్తిని మీరు మరి మిస్ చేసుకోవద్దండి. ఆ ఆస్తిని మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్తే, అందరు నిలబడినటువంటి తన బిడ్డలో పెద్ద కుమార్తె హన్న అడిగిందంట, అమ్మా ఆ ఆస్తి ఎక్కడ దాచిపెట్టినామంటే, ఆ ఆస్తిని మేము ఎలా తీసుకోవాలని చెప్తే వాళ్ళ తల్లి చెప్పిందంట, ఇదిగో దేవుని వాక్యం అనే ఆస్తి, దేవుని గ్రంథంలో నేను ప్రతి పేజీని నా కన్నీటితో తడిపినాను కనుక మీరు ఆ వాక్యాన్ని మరి చదువుట్లో నిర్లక్ష్యం చేయదండి. ఆ వాక్యం చదువుట వల్ల ఆ వాక్యం మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తుందని ఆ తల్లి చెప్పిందండి. ఎంత మరి ఆ దైవజనుడు ఎంత శ్రేష్టమైనటువంటి తల్లిని అలాగే తండ్రిని కలిగి ఉన్నారు. మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? సరే, మన తల్లిదండ్రులు ఒకవేళ ఎలాగున్నా అది ఇప్పుడు మనకు అనవసరం. కానీ దేవుని వాక్యము అనేది ఎంత విలువైంది. ఆ తల్లి మరి కన్నీరు కార్చి ప్రతి పేజీ మీద కార్చిందంట. అంటే ఎన్నిసార్లు చదివిందో. ఆ పిల్లలకు పోయేటప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే, అది లోకరీతికి అయితే మనకు ఆయా ఆస్తి పంపకాలు అవి ఉంటాయి. కానీ ఆమె దైవికమైనటువంటి ఆస్తిని ఇచ్చుకుంది. అలాంటి పద్ధతిలో మరి తాను పెరుగుతూ వచ్చినాడు. ఆయన చాలా చిన్న వయసులోనే తన యొక్క తల్లిని తండ్రిని పోగొట్టుకున్నాడు. అంటే ఇతను ఈ దైవజన్య యొక్క వయస్సు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లి మరి మహిమలోకి చేర్చబడింది. అలాగే తండ్రి కూడా మహిమలోకి చేర్చబడింది. వాళ్ళ పెద్దక్క అన్నమ్మ, ఆమె ఈ తమ్ముని విషయంలో ఎంతో ఒక తల్లి బాధ్యత తీసుకొని తనకున్నటువంటి ఆసక్తిని బట్టి మరి తను పెంచుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. ఈ దైవజన్యకు ఉన్నటువంటి జిజన్బర్గ్, ఈ దైవజన్యకు ఉన్నటువంటి ఆశ కృష్ణ ఏంటంటే, ఏ విషయాన్నైనా పట్టుదలతో ఆ పని కార్యక్రమాన్ని చేసేవారు. తర్వాత ప్రారంభం నుంచి తనకు దేవుడితో సంబంధం, చిన్న వయసులోనే దేవుని తాను వ్యక్తిగతమైనటువంటి రక్షకుడిగా ఎదిగినాడు. తనకున్న ఆశను బట్టి వాళ్ళక్క ఏం చేసిందంటే, ఒక థియాలజికల్ కాలేజీకి ఆయనను రికమెండ్ చేసింది. వారిని బాగా బలపరిచినటువంటి దైవజన్ పేరు అగస్ట్ హెర్మన్ ఫ్రాంకే అనే ఆయన. వారిని బాగా ప్రోత్సాహపరిచినాడు, బలపరిచినాడు. ఆ పిల్లవాడిని బాగా ఆత్మీయంగా గైడ్ చేసినాడు. కనుక దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకున్నాడు. తర్వాత తనకున్నటువంటి తీవ్రత ఏంటంటే, మరి స్కూల్లో మరి ప్రత్యేకంగా మరి క్లాసెస్ బైబిల్ క్లాసెస్ ఏర్పాటు చేసి దేవుని సువార్త చెప్పేవాడు. దేవుని గురించినటువంటి ఆశ తనకు అత్యధికంగా ఉండేది. తనకు ఒకసారి చెప్తాడు, నా కళ్ళు తిరగబడినాయి, లోకం ఒకసారి చూస్తే ఎలా ఉందంటే బొత్తిగా పాడైపోయింది. ఇంకొక పక్క చూస్తే ఆ పాడైపోయినటువంటి లోకాన్ని దేవుడు ఎంతో ఓపికతో సహనముతో వాళ్ళు మారుతారన్న ఉద్దేశం చేత దేవుడు సహించేది తాను చూశాడు. కనుక తర్వాత తన జీవితంలో తీర్మానం చేసుకున్నాడు, ప్రభా, నేను బ్రతికేది ఎంత షార్ట్ పీరియడ్ అయినా కావచ్చు, కానీ నీ పని కొరకై నిలబడతాను అని తను తీర్మానం చేసుకున్నాడు. తనకు అనేకమైన పరిశోధనలు తన జీవితంలో వచ్చినాయి. అయితే వాటన్నింటిలో కూడా దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క నడిపింపు తన జీవితంలో తను చూస్తూ వచ్చింది. అందుకొరకే మరి తన జీవితంలో ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, లైఫ్ బిలాంగ్ టు గాడ్ అండ్ మస్ట్ బి స్పెండ్ ఫర్ హిస్ సర్వీస్. ఈ జీవితం అనేది దేవునిది కనుక ఈ జీవితం కేవలం దేవుని కొరకే, దేవుని పని కొరకే ఖర్చు చేయాలని తన జీవితంలో తీర్మానం కలిగి ఉన్నాడు.
ఇంకొకసారి ఏం చెప్పాడంటే, మై కాన్స్టెంట్ థాట్ వాజ్ దట్ మై లైఫ్ వుడ్ బి వెరీ షార్ట్ wherever wherefore I extend so much the more towards my goal, and though I was often reminded both in letters and by words mouth, spare my body. అంటే నేను జీవించే కాలం చాలా స్వల్పమైనది కావచ్చు కనుక ఆత్రంతంగా ఆ కాలాన్ని దేవుని కొరకు వినియోగించాలని తాను తీర్మానం చేశాను. దేవుని బిడ్డలా, మనం ఎదిగి వస్తున్నాం, మరి దేని గురించి నువ్వు ఆలోచన చేస్తావు? ఈ లోకం తాత్కాలికమైంది. ఆ దైవజనుడు అతి చిన్న వయసులో తన యొక్క జీవితం యొక్క ప్రత్యేకతను గుర్తించినాడు, తన జీవితాన్ని దేవునికి ఇచ్చినాడు. తర్వాత మిగతా శేష జీవితం అంతా కూడా ఎంతకాలం బతికితే అంతకాలం ఆయన పని కొరకు తీర్మానం చేస్తున్నాడు. నీ జీవితంలో ప్రభువును నువ్వు ఎరిగినావా? ప్రభువును ఎరగకపోతే దేవుని వాక్యంలో రాయబడింది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభమని దేవుని యొక్క వాక్యం. కనుక ఇంకా బ్రతుకున్నప్పుడే దేవుడు నీకు ఈ VBS దినాల్లో మరి అనేక పాఠాల ద్వారా దేవుడు నీతో మాట్లాడు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. కనుక దేవుడు నిన్ను ఒక మిషనరీగా చేస్తాడు. రాబో దినాల్లో ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఆయన రాజ్యం కొరకైనటువంటి సిద్ధపాటు, నశించిపోయే ఆత్మలు తీసుకురావడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. కనుక ఒకవేళ నువ్వు ప్రభువుని ఎరగకపోతే భయంకరమైనటువంటి ప్రమాదంలో, మరి నువ్వు ప్రభుని అంగీకరించకపోతే నీ పాపములకు క్షమాపణ లేదు. తర్వాత ఈ లోకం విడిచిపెడితే భయంకరమైనటువంటి అగ్నిగంధకాలతో అంటే కుండం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ వయస్సులోనే, ఈ దినంలోనే నువ్వు ప్రభువును అంగీకరించి పాపముల విషయం పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరిస్తే దేవుడు నీ భవిష్యత్తు ఆశీర్వదిస్తాడు. ఆ దైవజనుని జీవితం ద్వారా తాను ఎలాగైతే మహిమపరచబడినాడో దేవుడు నీ జీవితం ద్వారా కూడా మహిమపరచు. తర్వాత ఈ దైవజనుకున్నటువంటి ఒక ఆశ ఏంటంటే, నేను ప్రభు నన్ను ఎక్కడికి పంపించిన నేను వెళ్ళి సేవ చేయాలి. నేనున్న ప్రదేశంలో చాలా మంది క్రైస్తవత్వం తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా సౌఖ్యంగా బతుకుతున్నారు, క్రీస్తునామం ఎరిగిన వారు. అయితే మరి ఇంకా ఇండియా, ఇంకా వేరు వేరు దేశాల్లో దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు. ఓ దైవజనుడు చెప్పినప్పుడు విన్నాడంట, ఏమని, ఇక్కడ ఒక 100 మంది ప్రభువులోకి నడిపించేదానికంటే భారతదేశం అలాంటి దేశాల్లో ఒక వ్యక్తిని ప్రభు దగ్గరకు నడిపించేది ఈక్వల్. అంటే అంత దేవుని ఎరగనటువంటి అంధత్వంలో ఈ ప్రదేశంలో. కనుక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభా నేను అలాంటి దేశానికి వెళ్ళి నీ సాక్షి ఉండడానికి ఇష్టపడతాను అని తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడంట. తర్వాత ఇది చాలా సాధ్యమైన విషయం, ఆ దేశానికి నేను ఎలా వెళ్ళగలను, నా వల్ల కాదు, నేను పోలేదే అని తీర్మానం చేసుకొని తనకున్న పరిధిలో నేను పరిచయం చేయాలని అనుకున్నాను. చూడండి, తన ఆశను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, డేనిష్ చక్రవర్తి ఫెడరిక్ IV అనే ఆయనకు పరిపాలనకు వచ్చినప్పుడు భారతదేశంలో మనము మరి కంపెనీస్ పెట్టి వ్యాపారం చేస్తున్నాం, ఆ దేశంలో నుంచి ఎంతో మేలు పొందినాం. ఆ దేశానికి మిషనరీగా వెళ్ళి సేవ చేసే వాళ్ళు ఎవరు లేరా? ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు పంపిస్తానని తనకు తెలిసినటువంటి మరి దైవ సేవకులకు, వారికి వాక్య పరిచయం చేసే పాస్టర్లకు చెప్తే, అంత ఇంత లగ్జరీస్ విడిచిపెట్టి అలాంటి కష్టమైన ప్రదేశానికి ఎవరు వెళ్తారు అని వాళ్ళు తమ నిస్సాయతను చెప్పారు. మొత్తం మీద అది అలాగైపోయి ఈ దైవజనునికి వచ్చి దగ్గరికి చేరినప్పుడు ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఒక చక్రవర్తి నన్ను అట్లా పంపిస్తాడంటే అంతకంటే ఇంకేముంది నాకు, నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పాడు. తనతో పాటు ఇంకొక ఆయన హెన్రీ అనే దైవజనుడు కూడా జత అయినాడు. ఇద్దరు కలిసి, ఈయనకేమో ఈ భక్తునికి మరి 23 ఏళ్ళు, హెన్రీ అనే భక్తునికి 29 ఏళ్ళు. వీళ్ళిద్దరూ కూడా
భారతదేశానికి సువార్త ప్రకటించడానికి కొరకై తమ సమ్మతిని తెలియచేసి బయలుదేరారు. వాళ్ళిద్దరూ ఇండియాకి బయలుదేరి మరి జిజెన్బర్గ్, హెన్రీ ప్లూటెచ్ అనే ఇద్దరు కలిసి వచ్చినారు. వచ్చిన తర్వాత ప్రయాణంలో ఆ దినాల్లో ఫ్లైట్ లేదు, అది 17వ శతాబ్దం. మరి వాళ్ళు ఎలా రావాలంటే ఇండియాకు షిప్లో రావాలి. షిప్లో కొన్ని నెలల ప్రయాణం. ఆ షిప్లో ప్రయాణం కూడా వాళ్ళు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే వాళ్ళకు ఒక దృఢ సంకల్పం ఉంది, మేము వెళ్ళేది దేవుని పని కొరకు. కనుక అలలు, తుఫాన్లు అవన్నీ వచ్చినప్పుడు ప్రభువును స్తుతించి మరి వాటి నుంచి బయటకు వచ్చారు. వాళ్ళకు ఒక ధైర్యం, మేము వెళ్ళేది దేవుని పని కొరకు, ఏం జరిగినా దేవుని చిత్తం లేకుండా ఏం జరగదు అనే పద్ధతితో వాళ్ళు మరి తీర్మానం చేసుకుని ప్రయాణమై వస్తారు. తర్వాత వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు. మరి దేవుని దగ్గర ఆ షిప్లో ఎక్కువగా ప్రార్థన చేశారు, ప్రభువా అక్కడికి వెళ్ళి మీ పని ఎలా చేయాలి. చివరిగా వాళ్ళు మరి జూలై 9వ తేదీ 1706లో ఇండియాకు చేరుకున్నారు. ఆ స్థలం వచ్చేసి తరంగంబాడి అనే ప్రదేశం, దక్షిణ భారతదేశంలో కేరళ ప్రాంతంలో ఉన్న ప్రదేశంలో వారు చేరుకున్నారు. అక్కడికి అది మనకు పెద్ద బొమ్మలు లేవడానికి కానీ ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. వాళ్ళు చేరుకున్నటువంటి ప్రదేశం తరంగాలు అంటే సముద్ర తరంగాలు, దాన్ని బట్టి ఆ పట్టణానికి ఆ పేరు వచ్చినట్టుగా చెప్తారు. కనుక మరి ఇరువురు అక్కడికి వచ్చినారు. అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమనుకూలం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేశానికి సంబంధించిన వాళ్ళంతా వ్యాపారం కొరకు పనిచేసేవాళ్ళు. కనుక ఈ దైవికమైనటువంటి విషయాన్ని, మత సంబంధమైన విషయాన్ని చెప్పడానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. కనుక వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహం అక్కడ లేదు. అంత నిరాశకరమైన పరిస్థితి. సరే, ఎందుకు అక్కడ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారంటే క్రైస్తవులు అని చెప్పబడినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు దేవుని నామానికి అవమానకరంగా జీవించారు. కనుక ఆ పేరు ఎత్తితే చాలా అసహించుకునే పద్ధతిలో వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా జీవించారు. కనుక యేసు ప్రభు యొక్క మాటలు చెప్పడానికి మీరు చెప్తే అసలు అర్థం అయితే ఒకటి, ప్రభా నీ పని కొరకు వచ్చి మమ్మల్ని బలపరచు అని తాను తన స్నేహితులు ఇద్దరు కలిసి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎక్కడ లేని ధైర్యం ఇచ్చినాడు. అయితే వీళ్ళు ముందుగా వెంటనే ప్రభుని గురించి ఏం చెప్పలేదు. వీళ్ళు వచ్చే ఈయన భాష వచ్చి జర్మన్ భాష. అక్కడ ఇప్పుడు వచ్చిన ప్రదేశంలో వాళ్ళ కంపెనీ తరఫున ఉన్న భాష వచ్చేసి పోర్చుగీస్ భాష. కనుక ఆ భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ భాషను కష్టపడి నేర్చుకొని తర్వాత తన ప్రవర్తన ద్వారా తాను ప్రభువును చూపించడానికి ప్రయత్నం చేశారు. తర్వాత కొంతకాలానికి ఆ ప్రదేశంలో మరి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతీయ భాష తమిళ భాష అది నేర్చుకున్నాడు. చూడండి ఎంత కష్టమైన విషయం. తర్వాత ఆ అక్షర జ్ఞానం కూడా ఎలా నేర్చుకున్నాడంటే, ఇదిగో ఆ దినాల్లో వాళ్ళు ఇసుకలో అక్షరాలు దిద్దేవాళ్ళు. వాళ్ళతో కూడా కలుసుకొని, అంటే అక్కడ ఎవరైతే బడి పెడుతున్నారో వాళ్ళని తమ రూమ్లో పెట్టుకొని పిల్లలకు పాటలు చెప్పిస్తూ ఆ పిల్లలతో ఆయన కూడా కూర్చొని అక్షరాలు నేర్చుకున్నాడు. ఎంత పట్టుదల, ఎంత తీర్మానం. ఎందుకంటే ఆయన నమ్మినాడు చదువు తర్వాత దాన్ని బట్టి జ్ఞానం వస్తే దేవుని వాక్యం తెలుసుకుంటారు. తర్వాత వాళ్ళు దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆ రక్షణ మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుందని కష్టపడి ఆ భాష నేర్చుకున్నాడు. దేవుని బిడ్డ మరి లోకరీతిగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నారు. ఆత్మ సంబంధమైన విషయం ఏమైనా తీర్మానం కలిగి ఉన్నారు. ఈ దైవజనుడు మరి జిజెన్ బాల్ ఆయన తనది కాని దేశంలోకి వచ్చి పోర్చుగీస్ తర్వాత ఆ ప్రాంతీయ భాష
నేర్చు నేర్చుకోవడమే కాదు, తర్వాత డిక్షనరీ తయారు చేశాడు. ఎంత గొప్ప విషయం! విలియం కేరీ వచ్చి ఆయన నిఘంటు తయారు చేశాడు. ఈయన దక్షిణ భారతదేశానికి వచ్చేసి మరి తమిళ్ మరి డిక్షనరీ నిఘంటు తయారు చేశాడు. ఏ కొత్త పదం కనిపించిన దాన్ని వెంటనే రాసుకునేవాడు. తనది కాని దేశంలో వచ్చి మరి ఆ భాష నేర్చుకొని ఇది చేసినాడు. తర్వాత ఈయనే మొట్టమొదటిసారిగా తమిళ మరి ప్రింటింగ్ ప్రెస్ను కూడా ఏర్పాటు చేసినాడు. మొట్టమొదటిసారిగా ఈయన బట్టి ప్రింటింగ్ ప్రెస్ అనేది ఏర్పాటైందండి. ఎంత గొప్ప విషయం! తర్వాత మరి తమిళ క్యాలెండర్ కూడా ఈయన ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ రీతిగా ఎన్నో గొప్ప పనులు చేస్తూ తర్వాత మరి సువార్త, దేవుని వాక్యం రోజు ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి ప్రకారంగా టైం టేబుల్ వేసుకొని ఈ సమయంలో ఇది, ఈ సమయంలో ఇది అని ఈ భాష నేర్చుకోవడం, తర్వాత పరిచయం చేయడం, తర్వాత పిల్లలకు వాళ్ళకు చదువు చెప్పడం, తర్వాత సువార్త, ఇలాగా మరి ఎంతో గొప్ప కార్యాలు ఆయన ద్వారా భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో జరిగినాయి. తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా గర్ల్స్ బాలికలు ఒక పాఠశాల అనాథాశ్రయం నాటిని బట్టి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆయన 1718 మరి దేవుని మందిరం ఒకటి ఏర్పాటు చేశారు. దానికి న్యూ జెరూసలేం అనే పేరు పెట్టబడి ఇప్పటికి కూడా చూడండి అనేకులు మరి దేవుని అంగీకరించి ప్రభులోకి రావడానికి దేవుడు ఆ దాసుని బలపరిచి వాడుకున్నాడు. ఆ రీతిగా మరి ఎన్నో మత సంబంధమైనటువంటి విషయాలు ఏర్పాటు చేసి హిందువులు, ముస్లింలు వారి అభిప్రాయాలు చెప్పి తర్వాత దాన్ని బేస్ చేసుకొని దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రశస్తిని గురించి వాళ్ళకు చెప్పేవాడు. అలాగే అనేకులు ఆయన మరి ఏర్పాటు చేసినటువంటి మందిరం అక్కడ రాయబడింది, న్యూ జెరూసలేం చర్చ్ యాజ్ ఇట్ ఈస్ నౌ స్టాండ్స్. ఇప్పటికి కూడా అది అదే మన దేశంలో ఉంది. తర్వాత తనతో పాటు వచ్చినటువంటి తన స్నేహితునికి 1712 అంటే 1706లో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. 1712లో ఆయన కొంత ఆరోగ్యం సరిలేక తిరిగి తన దేశానికి అనారోగ్య పరిస్థితులు వెళ్ళిపోయింది. ఈ దైవజనుడు మాత్రము ఇక్కడే ఉంటూ నిర్విరామంగా దేవుని యొక్క పని చేస్తూ వచ్చినాడు. ఎన్నో ఎదిరింపులు, ఎన్నో పరీక్షలు, చాలాసార్లు మరి క్రైస్తవులే తను మరి ఆయా రీతులకి ఇబ్బంది పెట్టి జైలు కూడా అయితే దేవుని పని మాత్రము మాని. తర్వాత వీళ్ళకి సహాయకంగా పంపించినటువంటి డబ్బు ఆ షిప్లో వస్తూ ఆ రోజు చేతికి అందవలసింది ఆ షిప్లో నుంచి మరి ఒడ్డుకు వచ్చేటప్పుడు ఆ బాక్స్ నీటిలో మునిగిపోయింది. అంటే వాళ్ళకు ఆ డబ్బు కూడా ఇవ్వడానికి లేదు. వాళ్ళ యొక్క క్యాప్టెన్ తాగి నిర్లక్ష్యం తరాలి. అందుకొరకు అప్పుడు ఏమనుకున్నాడంట ఆయన, వీళ్ళ మీద కేసు వేస్తామని అనుకుంటే దేవుడు మాట్లాడు, పగ తీర్చుకున్న ఆ పని నీ అవసరం నేను తీరుస్తాను మానేస్తాను. ప్రభు మీద ఆధారం, ప్రభువే అద్భుత రీతిగా తన అక్కడ అవసరం కూడా తీరుస్తూ తన పని నిలబడకుండా కొనసాగుతూ పోయింది. వాళ్ళు పంపించిన వాళ్ళ దగ్గర నుంచి సాయం రాలేదు, కానీ ఇక్కడే మరి దేవుడు ఎరిగినటువంటి బిడ్డలే తన అవసరతలు తీరుస్తూ అంటే ప్రభు తన మాటను తన మీద ఆధారపడిన వారిని ఎంతో ఆశ్చర్యరీతిగా ఏర్పాటు చేస్తాడు. చివరిగా తను ఆరోగ్యము క్షీణిస్తూ వచ్చింది. అది 1719. ఆ సమయంలో కూడా తన పని మానకుండా వెళ్ళి పరిచయం చేస్తాడు. పరిచయం చేసేటప్పుడు తనకు చాలా బాధ నొప్పి అయిపోయింది. అయినా కానీ ఆ ప్రభును తలపోసుకుంటూ ఆ బాధను అనుభవిస్తున్నాడు. ఇక చివరి గడియలు తనకు వచ్చినటువంటి తలంపు ఏంటంటే, వాయిలిన్ తీసుకురండి అని చెప్పి యేసు ప్రభు నా రక్షకుడు అనే పాట పాడుతూ మరి అలాగా కుర్చీ మీద కూర్చున్నాడు. తర్వాత తిమోతిలకు రాసిన 2 పత్రిక 4:7-8 అపోస్తలుడైన పౌలు చివరి మాట చెప్పినట్లుగా
మంచి పోరాడి తిని విశ్వాసం కాపాడుకుంటుని, ఇక నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అని దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ కొద్ది మీద కూర్చొని అలాగా కళ్ళు మూసి పరలోకానికి తర్వాత ఆయన దాదాపు 13 సంవత్సరాలు ఇక్కడ పరిచయం చేసినాడు. 355 మందిని ప్రభు ఎత్తినాడు. దాదాపు 13 మరి మిషనరీ సెంటర్స్ను ఏర్పాటు చేశాడు. థియాలజీ కాలేజెస్ను ఏర్పాటు చేశాడు. ఒక దైవికమైన కార్యమే కాదు, ఈ దేశానికి చాలా ఉపయోగకరమైనటువంటి పనులు తాను చేసి వచ్చాడు. ఆయన యొక్క మరి భూస్థాపన కార్యక్రమంలో ఈ మాట రాయబడినాయంట. ఏ మాట? యోహాను సువార్త 3వ అధ్యాయం 29-30 వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29-30 ఆ మాటలు చదివి దైవజనుడు తన భూస్థాపన కార్యక్రమంలో ఆ చర్చి దగ్గరనే తన్ని ఇక్కడే ఇదే భారతదేశంలోనే భూస్థాపన చేసి చదువు మాటలు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలబడి పెళ్లి కుమారుని స్వరము విన్నటి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. కనుక ఈ మాటలు చెప్పి చాలా గ్రాండ్గా ఆయన పోర్చుగీస్లో, మరి తర్వాత ఇంగ్లీష్లో, తమిళంలో 3 భాషల్లో వర్తమానం తర్జుమా చేయబడి అనేకులు మరి ఆయన మరణాన్ని గురించి చాలా గొప్పగా చేశారు. తర్వాత ఆయన స్టాప్ అయిపోయినాడు. ఆయన యాత్రా జీవితం ముగించబడింది. ఆయన ఈ దేశానికి వచ్చి ఇక్కడే మన భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని మొట్టమొదటిసారి ప్రొటెస్టెంట్ మిషనరీ వచ్చి తన జీవితాన్ని ఇక్కడే చాలించారు. ఎంత ధన్యకరమైన విషయం. కనుక భారతదేశం కూడా అతని యొక్క మరి పరిచర్యను గుర్తించి ఆయన జ్ఞాపకార్థమై స్టాంప్ విడుదల చేసినారు. అంటే భారతదేశం యొక్క మన్నను కూడా ఆయన పొందినాడు. చూడండి, ఇన్ అప్రిషియేషన్ ఆఫ్ హిస్ గ్రేట్ వర్క్ in various fields, the government of India issued a commemorative stamp. అది ₹500 స్టాంప్లో ఆయన యొక్క బొమ్మను చిత్రించారు. కనుక ఇలాగా మరి దేవుని మహిమార్థమై తన జీవితాన్ని మరి గడిపాడు. ఆయన బ్రతికిన కాలం చాలా స్వల్పమైంది. 36 ఇయర్స్, కేవలం 36 సంవత్సరాలే. అయితే దేవుని కొరకై తన జీవితాన్ని అంతా కూడా ప్రయత్నిస్తాను. దేవుని బిడ్డ, నువ్వు కూడా అలా కావాలని దేవుని యొక్క ఆశ. నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావు. నువ్వు అలాగా దేవునికి అప్పగించుకుంటే దేవుడు తన మహిమ కొరకై నిన్ను బలపరిచి వాడతాడు. కనుక అలా తీర్మానం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయండి. దయచేసి కళ్ళు మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవా, నీ పాదములకు స్తోత్రాలు ఉన్నాను చూసి ఈ దిన మరి ప్రభా నాయన బర్త్మైస్ జిజెన్బర్గ్ దైవ మిషనరీ, మా భారతదేశానికి మొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ వచ్చి తన జీవితం అంతా కూడా ఎంతో పరిచయం చేసి నీ నామాన్ని కనపరిచి నిన్ను హెచ్చించి నీ సన్నిధికి చేరాడు. మీకు ఎంతో ఉన్నారు. ఆ భక్తుల జీవితాల గురించి మేము ధ్యానించడానికి మాకు ఇచ్చిన అవకాశం పడుతుంది. నీ మాటలు విన్నవాళ్ళు మీ దయగలిగిన కార్యం చేయండి. అలాగా ఆ రాజ్యం కొరకైన ఆశతో జీవించే కృపను విన్న ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.